అది వరి శ్రీనివాస్ అండి ఆయన పేరు. అది ఏంటంటే యాక్చువల్గా మింది వాళ్ళ అత్తగారి ఇంటికాడ ఉంటాడనమాట. అంటే మన ఇద్దరు 65,000 తీసుకొని మలేషియా పంపించాడు. అక్కడికి మేము వెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే కంపెనీ వాళ్ళు డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారన్నమాట. డ్యూటీలో జాయిన్ అవ్వమంటే మరి పర్మిట్ వేయాలి కదండి అని అన్నాం. మీకు పర్మిట్లు అంటే ఏమి ఉండవు, మీరు పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసి 1 ఇయర్ 1.5 ఇయర్ చేస్తేనే మీకు పర్మిట్లు అవుతాయి, లేకపోతే పర్మిట్లే ఉండవు. మీరు చేస్తానంటే చెయ్యండి, కానీ లేదంటే వెళ్ళిపోండి, కానీ ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయకండి, అతను మీకు అబద్ధం చెప్పాడు అని చెప్పేసాను. అంటే సొంతంగా కంపెనీ అంటే ఇన్ఛార్జే చెప్పాడండి. ఈ 250 మంది స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇన్ఛార్జ్ ఉంటాడు మన నాథన్ అని, ఆయనే చెప్పాడు సొంతంగా. అక్కడ నుంచి వీడికి ఫోన్ చేసామండి, ఇలాగైతే మేము ఉండం, మరి మేము వచ్చేస్తామంటే కొన్ని ఫ్లైట్ టికెట్ కానీ ఒక 10,000 అయిపోయి మేము అడ్జస్ట్ చేసుకోండి అంటే, నా దగ్గర డబ్బులు లేవండి, మేము వచ్చేస్తే మీరే లాస్ అయిపోతారు, నాకు సంబంధం లేదు అని చెప్పి అన్నాడు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే ఒకసారి వచ్చి కలిసి మాట్లాడితే సరే అండి నేను పర్మిట్ల గురించి మాట్లాడుతాను అన్నాడు. అలా ఒక 5 రోజులు గడిపేశాడు. గడిపిన తర్వాత మేము వచ్చింది జూన్ 28, 2018 అండి. ఆడు అలాగే ఒక వారం 10 రోజులు అలా నడిపిన తర్వాత జూలై 8వ తారీఖున కలిసాడండి. కలిసి నేను 11వ తారీఖున వస్తానంటే సోమవారం అన్నమాట. ఆ రోజు 11వ తారీఖున పొద్దున్న వస్తానండి, మీతో మాట్లాడతానని అన్నాడు. సరే శనివారం చూసాము, ఆదివారం ఫోన్ చేస్తే ఫోన్ అవ్వలే. ఇంకా సోమవారం నాడు పొద్దున్న వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తే అడిగితే నన్ను వెళ్ళిపోయారు బాబు, మలేషియా వెళ్ళిపోయారు, మా అమ్మాయిను అతను మీకు పర్మిట్లు పంపిస్తా అన్నాడు అని చెప్పి అన్నారు. ఈరోజు కలిస్తే అన్నాడు, నేను వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చానండి ఏజెంట్కి, ఆయన దొరకట్లేదు, నేను ఏం చేయలేనండి అన్నాను. మరి నువ్వు అప్పుడు ఫోన్ చేసి మీకు సెటిల్ చేసేస్తున్నా అన్నావనే కదా, మరి ఇప్పుడు వరకు ఆగాము, ఇప్పుడు ఏం చాలా అంటున్నావు ఏంటంటే ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా అంటే మీకు నచ్చిన పని చేసుకోండి అని అన్నాడు.